ముల్తానీ మట్టి అనేది సహజమైన మట్టి. ఇది చర్మానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రపరచడానికి, నూనెను తగ్గించడానికి, మొటిమలను తగ్గించడానికి, చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది. దీని యాంటీ బ్యాక్టీరియల్, డిఆక్సిఫైయింగ్ లక్షణాలు చర్మపు రంగును మెరుగుపరచడానికి, మచ్చలను తొలగించడానికి, చర్మాన్ని మెరిసేలా చేయడానికి సహాయపడతాయి. అందుకే నేటికి ఇంటి అందంలో ముల్తానీ మట్టిని ప్రత్యేక స్థానం ఉంది. ముల్తానీ మట్టిని అప్లై చేయడానికి కొన్ని నియమాలు, సరైన పద్ధతులు ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల చర్మానికి మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ముందుగా చర్మంపై ఉన్న మురికి, అదనపు నూనెను తొలగించడానికి గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. దీనివల్ల ముల్తానీ మట్టి చర్మంపై ప్రభావం మెరుగ్గా ఉంటుంది. ముల్తానీ మట్టిని ఒక గిన్నెలో తీసుకొని రోజ్ వాటర్, పెరుగు లేదా పాలతో కలిసి చిక్కటి పేస్ట్ లా చేయాలి. జిడ్డు చర్మం ఉన్న వారికి రోజ్ వాటర్, నిమ్మరసం మంచివి. పొడి చర్మం ఉన్నవారు పాలు లేదా తేనె వాడాలి. తయారు చేసిన ఫేస్ ప్యాక్ ను ముఖం, మెడపై సన్నని పొరలా సమానంగా పూయాలి. దీన్ని అప్లై చేసిన తర్వాత చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. దీంతో అది రంధ్రాలలోకి బాగా శోషించబడుతుంది. ఫేస్ ప్యాక్ ను 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. తర్వాత చర్మాన్ని తేమగా ఉంచడానికి మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ రాయండి. ముల్తానీ మట్టి చర్మం నుండి అదనపు సెబస్ ను గ్రహిస్తుంది. ఇది జిడ్డుగల చర్మంలో సమతుల్యతను కాపాడుకోవడానికి, మొటిమల సమస్యను తగ్గిస్తుంది. దీని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమల బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. దీన్ని క్రమం తప్పకుండా వాడడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ముల్తానీ మట్టి ప్యాక్ వేసుకుంటే దాన్ని శుభ్రం చేయడానికి ఎటువంటి సబ్బును ఉపయోగించకూడదు. దీని కారణంగా చర్మం ఇన్ఫ్లమేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. దీని కారణంగా చర్మంపై దురద, చికాకు విసిగిస్తాయి. మీది ఆయిల్ ఫేస్ అయితే ముల్తానీ ప్యాక్ క్లీన్ చేయడానికి సున్నితమైన ఫేస్ వాష్ ను ఉపయోగించండి. ముల్తానీ ప్యాక్ వేసేటప్పుడు నోటి చుట్టూ చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియకుండా కూడా నోటిలోకి వెళ్లకుండా చూసుకోవాలి. ముల్తానీ మట్టి లోనికి వెళ్తే విరోచనాలు, పేగు అడ్డంకులు, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు ఎదురవుతాయి. మన చర్మతత్వం బట్టి, సమస్యల బట్టి ముల్తానీ మట్టిని బేస్ చేసుకుని ఇతర పదార్థాలతో మిక్స్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే చర్మ సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. ముల్తానీ మట్టి అనేది సహజమైన మట్టి. ఇది చర్మానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రపరచడానికి, నూనెను తగ్గించడానికి, మొటిమలను తగ్గించడానికి, చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది. దీని యాంటీ బ్యాక్టీరియల్, డిఆక్సిఫైయింగ్ లక్షణాలు చర్మపు రంగును మెరుగుపరచడానికి, మచ్చలను తొలగించడానికి, చర్మాన్ని మెరిసేలా చేయడానికి సహాయపడతాయి. అందుకే నేటికి ఇంటి అందంలో ముల్తానీ మట్టిని ప్రత్యేక స్థానం ఉంది. ముల్తానీ మట్టిని అప్లై చేయడానికి కొన్ని నియమాలు, సరైన పద్ధతులు ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల చర్మానికి మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ముందుగా చర్మంపై ఉన్న మురికి, అదనపు నూనెను తొలగించడానికి గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. దీనివల్ల ముల్తానీ మట్టి చర్మంపై ప్రభావం మెరుగ్గా ఉంటుంది. ముల్తానీ మట్టిని ఒక గిన్నెలో తీసుకొని రోజ్ వాటర్, పెరుగు లేదా పాలతో కలిసి చిక్కటి పేస్ట్ లా చేయాలి. జిడ్డు చర్మం ఉన్న వారికి రోజ్ వాటర్, నిమ్మరసం మంచివి. పొడి చర్మం ఉన్నవారు పాలు లేదా తేనె వాడాలి. తయారు చేసిన ఫేస్ ప్యాక్ ను ముఖం, మెడపై సన్నని పొరలా సమానంగా పూయాలి. దీన్ని అప్లై చేసిన తర్వాత చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. దీంతో అది రంధ్రాలలోకి బాగా శోషించబడుతుంది. ఫేస్ ప్యాక్ ను 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. తర్వాత చర్మాన్ని తేమగా ఉంచడానికి మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ రాయండి. ముల్తానీ మట్టి చర్మం నుండి అదనపు సెబస్ ను గ్రహిస్తుంది. ఇది జిడ్డుగల చర్మంలో సమతుల్యతను కాపాడుకోవడానికి, మొటిమల సమస్యను తగ్గిస్తుంది. దీని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమల బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. దీన్ని క్రమం తప్పకుండా వాడడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ముల్తానీ మట్టి ప్యాక్ వేసుకుంటే దాన్ని శుభ్రం చేయడానికి ఎటువంటి సబ్బును ఉపయోగించకూడదు. దీని కారణంగా చర్మం ఇన్ఫ్లమేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. దీని కారణంగా చర్మంపై దురద, చికాకు విసిగిస్తాయి. మీది ఆయిల్ ఫేస్ అయితే ముల్తానీ ప్యాక్ క్లీన్ చేయడానికి సున్నితమైన ఫేస్ వాష్ ను ఉపయోగించండి. ముల్తానీ ప్యాక్ వేసేటప్పుడు నోటి చుట్టూ చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియకుండా కూడా నోటిలోకి వెళ్లకుండా చూసుకోవాలి. ముల్తానీ మట్టి లోనికి వెళ్తే విరోచనాలు, పేగు అడ్డంకులు, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు ఎదురవుతాయి. మన చర్మతత్వం బట్టి, సమస్యల బట్టి ముల్తానీ మట్టిని బేస్ చేసుకుని ఇతర పదార్థాలతో మిక్స్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే చర్మ సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.